హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. దోశ ఇడ్లీలోకి సూపర్ ఉంటుంది. అలానే వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. చట్నీ ప్రిపరేషన్ టైం కూడా ఒక పావు గంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పల్లీ చట్నీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి 1/2 కప్ వరకు వేరుశనగల్ని యాడ్ చేసుకోవాలండి. వేరుశనగలు ఫ్రై అవుతున్నంతసేపు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి. ఇవి ఎంత దోరగా వేగితే చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కొంచెం ఓపికతో స్టవ్ సిమ్లో పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వేరుశనగలను తీసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలానే 1/2 టీ స్పూన్ వరకు మినప్పప్పు, దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక ఎండుమిర్చి, అలానే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకుతో ఇలా ఫ్రై చేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 1 వరకు తీసుకున్నానండి. తర్వాత లైట్గా ఉల్లిపాయ ముక్కల మీద ఇలా కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పెద్దగా మగ్గనవసరం లేదండి. ఇలా లైట్గా పింక్ షేడ్ వచ్చిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా ఇలా మధ్యలో యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టొమాటోలు ఇక్కడ 3 తీసుకున్నానండి. టొమాటోలు ఎక్కువ తీసుకున్నా కూడా అది మరి టొమాటో పచ్చడిలాగా ఉంటుంది. వేరుశనగ టొమాటో చట్నీలా అనిపించదు. కాబట్టి టొమాటో అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 కప్పు వేరుశనగలు తీసుకున్నారనుకోండి, 1 కప్పుకి కొంచెం ఎక్కువలో టొమాటో ముక్కలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటో ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఇలా టేస్ట్కి తగ్గట్టుగా టొమాటో ముక్కల మీద ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల టొమాటో ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. తర్వాత కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి, చాలా తక్కువలో అండి. తర్వాత ఓన్లీ టొమాటో ముక్కల్ని ఇలా మధ్యలో కదుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి. చూడండి టొమాటో ముక్కలు అనేది ఎంత చక్కగా మగ్గిపోయాయో. తర్వాత వీటన్నింటినీ ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి వాటర్ అంతా మగ్గిపోయింది కదా, ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1/2 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. ఇలాంటి రోటీ పచ్చడిలో వెల్లుల్లి తాలింపులో వేయడం కంటే, ఫ్రై చేసి వేయడం కంటే ఇలా మిక్సీ జార్లో పచ్చి వెల్లుల్లి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగల్ని, అలానే చల్లారిపోయిన టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుని, అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర ఎక్కువ యాడ్ చేయకూడదు, చాలా తక్కువలో యాడ్ చేయాలి. తర్వాత లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి టిఫిన్స్లోకి అయితే. అదే మీరు రైస్లో కనుకోండి బరకగా బ్లెండ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు, అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఎండుమిర్చి, దానితో పాటే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది వేరుశనగ టొమాటో చట్నీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.